ఆషిక్ సొంతోళ్ళు ఎవరు? అదిగో అక్కడ. వాళ్ళ నాన్నగారా? ఎవరైనా ఫోటో చూసి కన్ఫర్మ్ చేయండి. పద. ఆ ఊరి వాళ్ళని ఎందుకు నిందిస్తున్నారు? ఈ సమస్య వచ్చినప్పటి నుంచి అసలు మీరేం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా ఢిల్లీలో మీటింగ్ లో ఉన్నాం అని చెప్తూనే ఉండేవారు. ఇలా చూడండి, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అనుకుంటే జరిగే పని కాదు ఇది. అది వీళ్ళకి చెప్పినా కూడా అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వల్ల ఈజీగా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం కాదు ఇది. అన్ని దేశాల్లో ఇండియా అని చూసి నవ్వుకుంటున్నారు. ఇది ఎలా మన ఊరి జనాలకు చెప్పి అర్థమయ్యేలా చేయడం? సార్, మీరు మాస్టర్ గారి గురించి కొంచెం ఆలోచించారా? కుటుంబమే అనాథ. నిజం. అయినా కూడా సడన్ గా వాళ్ళు ఇలా చేస్తారని ఎవరు అనుకోలేదు. సాధారణంగా గడువు అడుగుతూ భయపడుతూ ఉంటారు. ఏం జరిగినా సరే గవర్నమెంట్ ని తప్పు పట్టడం అలవాటు అయిపోయింది సార్. మనల్ని కాపాడడం కోసం బార్డర్లో నిల్చొని ప్రాణాల్ని వదిలేది మన జవాన్లు. వాళ్ళు మన దేశం కోసం, మన రక్షణ కోసం తీవ్రవాదుల చేతుల్లో వాళ్ళు చనిపోతున్నారు తెలుసా మీకు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి కుటుంబం ఉంది కదా, వాళ్ళకి జీవితంలో ఎన్నో ఆశలుంటాయి కదా. అంతెందుకండి, మీలో ఎవరైనా ఒకరు ఆషిక్తో పాటు చనిపోయిన మిగతా ఇద్దరు గురించి ఆలోచించారా? దీనికైనా ఘోరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు కదా వాళ్ళ కుటుంబాళ్ళు. మనం ఈ తీవ్రవాదులు చెప్పేది విని జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేసామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ అటాక్కి రెడీ అయిపోతారు. వందల సంఖ్యలో మన దేశంలో ఉన్న అమాయక ప్రజల్ని చంపేస్తారు. ఒక్క నిమిషం. ఎస్, చెప్పండి సార్. నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను సార్. ఎస్ సార్. వెన్? టుమారో మార్నింగ్. ఓకే సార్. అవసరం సార్, ప్రొటెక్షన్ అవసరం. ఓకే సార్. ఢిల్లీ నుంచే రేపొద్దున బాడీ కాకినాడకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. అక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు. దానికోసం పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. అది నేను చూసుకుంటానులేండి. మన ఊర్లో జరగకూడని ఒక దుర్ఘటన జరిగిపోయింది. దీని కారణంగా గొడవలు కలవరం సృష్టించకుండా మీరందరూ ఒకటిగా ఉంటూ ఇక జరగాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళ సాంప్రదాయంలో జరిపించాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.